వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు సంతృప్తికరంగా జరుగుతున్నాయా? దీని గురించి గత 3 రోజులుగా మహబూబ్నగర్ జిల్లాలో సహాయక చర్యల కార్యక్రమాలని అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న మహాత్మా ఆయన ఇప్పుడు మనతో మాట్లాడతారు. మహాత్మా, మీరు 3 రోజుల నుంచి అక్కడ చూశారు. మొదటి రోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు ఈవినింగ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా తుంగభద్ర నది, ఈ 2 నదుల మధ్య ప్రాంతంలో ఉన్న గద్వాల నియోజకవర్గం కానీ ఆలంపూర్ ప్రాంతం, ఇదంతా కూడా కమ్యూనికేషన్ ఫస్ట్ కట్ అయిపోయింది అక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో. ఎందుకంటే ఈ వరద దాటికి బ్రిడ్జిలు, ఆ రోడ్స్ కూడా కోతకు గురైపోయి ఎక్కడికక్కడ వాహనాలు ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అవతల ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది కేవలం ఒక హెలికాప్టర్లో వెళ్ళి చూస్తే తప్ప వాళ్ళు ఫోన్ చేసి చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లు వాళ్ళ బ్యాటరీ ఎంతసేపు ఛార్జింగ్ ఉంటే అంతసేపే మాట్లాడగలుగుతున్నారు. అది మధ్యాహ్నం వరకు అయిపోయింది వాళ్ళ పరిస్థితి వివరించడానికి. దీంతో చాలా మంది అక్కడ చిక్కుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. అది ఫస్ట్ డే ఉంది. సెకండ్ డేకి కొంత వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టేసరికి, బ్రిడ్జ్ మీద నుంచి ఓవర్ఫ్లో అయ్యే వాటర్ తగ్గుముఖం పట్టేసరికి వెహికల్స్ ఆ మధ్య ప్రాంతానికి వెళ్ళడానికి వీలైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అంతా కూడా చాలా గ్రామాలు, దాదాపు అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 మండలాల్లో దాదాపు 89 గ్రామాలు ఈ బ్యాక్ వాటర్ స్టోరేజ్ కారణంగానేంటి, ఈ వరద కారణంగా మొత్తం కూడా నీట ముంపునకు గురయ్యాయి. మెయిన్ ఆలంపూర్ పట్టణం దక్షిణ కాశీ అని చెప్పుకుంటాం కానీ అది మొత్తం కూడా ఇప్పటికీ కూడా నీటిలోనే ఉంది అది దాదాపుగా. సో వీళ్ళంతా కూడా సహాయక చర్యలు, మీరు మొన్న ఉదయం అక్కడ చేరుకున్నారు, అప్పటికి ఏమైనా సహాయక చర్యలు మొదలయ్యాయా? మొన్న ఉదయం అక్కడికి చేరుకునేసరికి పెబ్బేరుని ఒక బేస్ క్యాంప్ గా పెట్టుకుని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటే 4 హెలికాప్టర్లను ఉపయోగించి ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవి పైనుంచి విసిరేయడం జరిగింది. 4 హెలికాప్టర్లతోటి కూడా రెడ్ క్రాస్ వాళ్ళు సమీకరించిన ఫుడ్, అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా ఆ 4 హెలికాప్టర్లతో చేశారు. అలాగే పెబ్బేరు ఎక్కడైతే ఫ్లో ఉండి రోడ్ కట్ అయిపోయిందో ఆ ప్రాంతం నుంచి మిలిటరీ వాళ్ళు ఈ బోట్స్ సహాయంతో, వీళ్ళు మరబోట్లు అంటారు, మరబోట్ల సహాయంతో వాళ్ళు కూడా మాక్సిమం రీచ్ అయ్యే ప్రాంతాల వరకు వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు ఆ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి. మీరు కూడా మరబోట్లో తిరగడం చూసాం విజువల్స్ లో. ఈ మరబోట్లు ఏం చేసినాయి అసలు? అక్కడ మరబోట్లు ఈ వరదలో చిక్కుకున్న ఊర్లకి వెళ్ళడానికి, ఎందుకంటే ఎలాగో రోడ్వే అంతా కూడా మొత్తం వరదతో మునిగిపోయింది కాబట్టి మరబోట్లతో ఆ ఊళ్ళకి, నీట ముంపున గురైన ఊళ్ళకి, ఆ రూఫ్ల మీద నిలబడి ఉన్న ప్రజలకి కనీసం ముందు ఫుడ్ అందించే ఏర్పాటు కోసం ఉపయోగించారు. కొంతమందిని రెస్క్యూ చేయడం కూడా జరిగింది. మనం ఆ సైనికులతో పాటుగా వెళ్ళి వాళ్ళతో పాటుగా వెళ్ళి కొంతమంది ప్రజల్ని, అంటే డాబాల మీద చిక్కుకుని, చెట్ల మధ్య చిక్కుకునే వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని బేస్ క్యాంప్కి తీసుకురావడం కూడా జరిగింది. అయితే మరబొట్లో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోర్స్ ఎక్కువగా ఉండి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా మరీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. కేవలం కొంత ఏరియాని మాత్రమే వాళ్ళు కవర్ చేయగలిగారు. ఈ కారణంగా ఎక్కువ గ్రామాల్లో ప్రజలు ఆ రూఫ్ మీదనే పూర్తి వరద ఉధృతి తగ్గే వరకు కూడా అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. అక్కడ లోపల ఎట్లా ఇంటీరియర్ ప్లేసెస్ లో ఇరుక్కున్న వాళ్ళకి ఏ రకంగా మరి సహాయం అందింది? కేవలం వాళ్ళకి ఈ హెలికాప్టర్ల ద్వారా అందింది. అది కూడా పూర్తిగా 100% అన్ని ఏరియాలని కవర్ కాలేదు. అది మనకి కేవలం పైనుంచి విసిరివేయడం వల్ల కూడా అది కరెక్ట్ గా అదే ప్లేస్ లో వాళ్ళు ఏ డాబా మీద అయితే నిలబడ్డారో అక్కడే పడుతుందన్న గ్యారంటీ కూడా లేదు. పడితే అదృష్టం, లేకపోతే లేదు అన్నట్టుగా కొంతమందికి అందింది అని చెప్పుకోవచ్చు. కొంతమందికి మాత్రం, చాలా మందికి అయితే ఆ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అందలేదు. దాదాపుగా 3 రోజులుగా నిద్రాహారాలు మాని ఆకలి దప్పులతోటే వాళ్ళు ఆలమటించిపోయారని. మీరు తిరిగిన అక్కడ చుట్టూ గ్రామాల్లో వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారు? గ్రామాలు కొన్ని ఖాళీగా ఉండటం చూసాం మనం. వీళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళారు? చాలా మంది చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఇటువంటి వరద వస్తుందని వాళ్ళ ఎప్పుడు కూడా ఊహించని ప్రాంతం సడన్ గా నీరు ముంచుకొచ్చేసరికి ఉన్న కట్టుబట్టలతోటి మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. దగ్గరలో ఎత్తుగా ఏ ప్రాంతం కనిపిస్తే దాని మీదకి వెళ్ళిపోయి అలా ఊళ్ళలో ఉండే కొండలు, ఆ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి కొండల మీదకి ఎక్కేసి ఆ రాళ్ల మధ్య, చెట్ల మధ్య అక్కడే మేము ఉండిపోయాం. మళ్ళీ వరద తగ్గాక మా ఊరు కనిపించడం మొదలు పెట్టాక మేము వచ్చాము. అసలు మాకు ఎవరు కూడా అలర్ట్ చేయలేదు. ఇప్పుడు చూస్తుంటే కనుక దివిసీమ వీళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు, కానీ మాకు అలా ముందు ఎందుకు చెప్పలేకపోయారు? పైనుంచి వచ్చేదైతే మాకు మీకు గవర్నమెంట్కి తెలుస్తుంది కదా, తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేకపోయారు అని మనల్ని ఎక్కువ ప్రశ్నించేది ఇదే ఎక్కువ ప్రశ్న మనకి ఎదురైంది. నరసింహరావు గారు,